Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సార్ కొందరు యాస్ట్రాలజీ ప్రకారం జాతకాలు చెప్తుంటారు, కొందరు న్యూమరాలజీ యూజ్ చేసి జాతకం చెప్తుంటారు, మరికొందరు అయితే వెళ్ళిన క్లయింట్ చేత గవ్వలు వేయించి మన జాతకం మొత్తం చెప్పేస్తూ ఉంటారు. అలానే కొందరేమో స్టోన్ ఒకటి చెప్తుంటారు, న్యూమరాలజీలో చెప్పిన స్టోన్ యాస్ట్రాలజీలో ఉండదు. ఈ రెండు కాకుండా ఇంకొకరు చెప్పింది వేరుంటుంది. అలాగే రుద్రాక్షి మాలలు, పులిగోరు, రీసెంట్ గా విన్నది కరుంగలి మాల. అసలు వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఇవన్నీ వింటుంటే అసలు క్లారిటీ ఉండడం లేదు, కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? అంటే మీ క్వశ్చన్ ఏదైతే మీరు అడిగారో చాలా మందికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ అనేది వాళ్ళు వెతుకుతున్నారు. అంటే రీజన్ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, మనకి ఎగ్జాంపుల్ మీరు చాలా గమనిస్తే మనిషిని మీరు గమనించండి, ఇప్పుడు నా గతం చూసి చాలా మంది బాధపడుతుంటారు, భవిష్యత్తు చూసి భయపడుతుంటారు. అయితే నా సైకాలజీ ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ని బతకడం నేర్చుకోవాలి. అయితే ఫ్యూచర్ లో ఒక హోప్ తోని వాళ్ళు ఒక లక్ అనేది రావాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తారు. అయితే లక్ రావడానికి ఎంతో మందిని అప్రోచ్ అవుతారు. అయితే చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను న్యూమరాలజిస్ట్ కాబట్టి నేను ఒక పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ చూసి చెప్తాను. కొంతమంది ఆస్ట్రాలజర్ జరిపోతారు, కొంతమంది రాశి, నక్షత్రం, అది ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియన్ ఆస్ట్రాలజీ అనేది వేరుగా ఉంటుంది, సౌత్ ఇండియన్ అనేది వేరుగా ఉంటుంది, కేరళది ఆస్ట్రాలజీ వేరు ఉంటుంది, నాడీ జ్యోతిషంస్ అనేది ఉంది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు టారో రీడింగ్ అనేది ఉంది. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పినట్లు రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రింగ్స్ అనేది, ఇప్పుడు న్యూమరాలజిస్ట్ చెప్పిన రింగ్స్ ఆస్ట్రాలజీ చెప్పిన దాంట్లో కూడా కొన్ని దగ్గర మ్యాచ్ కాదు. ఇప్పుడు మీరు చెప్పే కొరంగలి మాల అంటే ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఒక మనిషిది స్టార్ అనేది ఎట్లా పెంచాలి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలు అన్నమాట. అంటే స్టార్ అనేది ఏంటంటే ఒక లక్. దీనిలో చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉంది. అయితే మనం ఒక లాజిక్ గా మాట్లాడదాం. అయితే ఎట్లా అంటే, నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మా అన్న లాగా ఎవరు చనిపోవద్దు అని ఈ జర్నీ స్టార్ట్ చేసిన. కానీ ఎప్పుడైతే జర్నీ ఎండ్ చేసేటప్పటికి మా అన్నలాగా ఎలా చనిపోవద్దు కాకుండా అసలు మనం ఎందుకు పుట్టినాం, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా, ఇదే డేట్ ఆఫ్ బర్త్ కి ఎందుకు పుట్టాను అనే రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అయితే కమింగ్ టు ఈ పాయింట్ అంటే ఏంటి అంటే, ఒక లాజికల్ గా ఆలోచిస్తాం. ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి, అయితే మీరు ఒక అలోపతి డాక్టర్ దగ్గర వెళ్ళారు, ఆయన ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు, మీరు వేసుకున్నారు, మీకు తగ్గింది అనుకుందాం. అయితే టాబ్లెట్స్ మీకు గమనిస్తే కెమికల్స్, ఓకే. ఇప్పుడు మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళారు, అయితే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఏమన్నా మీకు ఆయుర్వేదిక్ సంబంధించిన అలాగిస్తారు. ఇప్పుడు మీరు యునాని దగ్గర పోయారు అనుకోండి, మీకు ఏం చేస్తారు, లేహం సంబంధించి ఇస్తారు. అయితే మీరు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు మీకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ మమ్మీ ఏంటంటే పాలల్లో ఏదైనా పసుపు ఎలా వేసేసారు. ఇక్కడ గమనిస్తే మీకు ఉన్నది ఒకటే ఒక జ్వరం. ఒక్కొక్క వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఒక్కొక్క మెథడ్ అనేది ఇచ్చారు. అయితే ఆ మెథడ్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, ఇది నాకు పని చేస్తుంది, కరెక్టే కదా. అయితే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇక్కడ ఈ మెడిసిన్స్ మీ మీద పనిచేస్తుందా లేకపోతే ఎలా? ఈ క్వశ్చన్ క్యాన్సర్ మెడిసినే పనిచేస్తుందా అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియదు ఏంటంటే, మన బాడీ మీద ఏ మెడిసిన్ పనిచేయదు, మన బాడీయే మెడిసిన్ మీద పనిచేస్తుంది. అర్థమైందండి? సేమ్ అలాగనే మీరు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళినా, ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినా, లేకపోతే ఎలాంటి ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గర వెళ్ళినా కూడా ఏమైతుందంటే, ఫస్ట్ థింగ్ మీకు అక్కడ కావాల్సింది ఏంటంటే ట్రస్ట్ అన్నమాట. అంటే ఆ వస్తువుల మీద కూడా కొన్ని ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఫస్ట్ మీకేం రావాలి అంటే నమ్మకం రావాలి. ఆ నమ్మకం రావాలంటే ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర ఎక్స్పీరియన్సే కావాలి, లేదా పర్సన్ కి ఒక నేమ్ ఆఫ్ ఫేమ్ ఉండాలి, లేకపోతే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ అనేది లాజికల్ గా ఆలోచిస్తుంది. అయితే మన మైండ్కి ఏమో మ్యాజిక్ కావాలి, మన బ్రెయిన్కి ఏమో లాజిక్ కావాలి. ఇప్పుడు నేనున్నాను, నేను మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ నేమ్ చూసి చెప్పాను. అయితే మీరు ఏమంటారంటే, ఓకే అనిల్ సార్ ఎలా చెప్పిండంటే నా నేము డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పిండు. అయితే మీరు నమ్మాల్సి ఉంది, ఎందుకంటే అక్కడ లాజిక్ ఏంటంటే న్యూమరాలజీ. ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఏం చేస్తారు, మీ రాశి నక్షత్రం చూసి చెప్తున్నాడు. నాడీ అనాలిసిస్ ఏంటంటే నాడీ ఇట్లా మీ అచ్చు చూసి చెప్తున్నాడు. టారో రీడింగ్ కి కార్డ్స్ చూసి చెప్తున్నాడు. మన దగ్గరనే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు మనిషి కూడా అవసరం లేదు, కళ్ళు మూసుకొని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. దీని పాసిబుల్ ఏంటి అంటే, ఇవన్నిటికీ ఇంపాక్ట్ అనేది మన మైండ్ అన్నమాట. ఇప్పుడైతే మన మైండ్ ఏదైనా దాన్ని నమ్మింది అనుకోండి, లేని దాని నుంచి కూడా సృష్టించే శక్తి అనేది ఉంది అని మన పూర్వం ఉన్న ఋషులకు అది తెలుసు.
ఓకే. అంటే మనం మైండ్కి ఎంత పవర్ ఉంది అంటే, నేను అందుకే ప్రతిసారి ఏం చెప్తానంటే, మీరు ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర పోయినప్పుడు ఆయనకున్న అనుభవంతోని, ఆయన ఉన్న టెక్నిక్స్తోని మీకు ఇచ్చిన దాంట్లో మీరు కరెక్ట్ డైరెక్షన్లో పోయి ఫాలో అవుతుంటే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఇది కంపల్సరీ ఉంటుందండి. అయితే దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ అనేది కావాలి, నమ్మకం కావాలి, వాళ్ళు చెప్పే పర్సన్ జెన్యూన్ ఉండాలి, ఆయన ఏది ఇచ్చినా కూడా పనిచేస్తుంది. ఓకే. అయితే మనం ఫాలో కావాలి, మన మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని. అందుకే నేను పాస్ట్లో చాలా మందికి చెప్పిన అన్నమాట, లక్ అనేది ఉందండి, కానీ 95% దాకా మన ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేయండి దైవం కూడా మీకు ఏం చేయలేదు. ఓకే, దీనికంటే ముందు నేను చెప్పేది అంటే గ్రహస్థితి కూడా పనిచేస్తుంది. అయితే అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి అదొక వెదర్ రిపోర్ట్ లాగా. గ్రహస్థితి తర్వాత మనకు పనిచేసే ధనస్థితి. ధనస్థితి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా. తర్వాత మన శరీర స్థితి అన్నమాట, మన బాడీది. దాని తర్వాత మన పరిస్థితులు అన్నమాట. ఓకే, ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మనస్థితి. ఇవన్నీ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకొని మీరు చేసే ప్రయత్నాలన్నీ చేసినాక కూడా మీకు ఏదైనా అయితలేదు అంటే దానికి ఏదో నా ప్రయత్నాల తర్వాత కూడా ఏదో సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్నప్పుడు మీరు ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర పోతే అయినా మీకు కరెక్ట్ రెమెడీ ఇచ్చిండు అనుకోండి, మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అందుకే నేను చెప్పేది ఒకటి ఏంటి అంటే, ఈ సృష్టి అంతా దైవాధీనం, దైవం భక్తి ఆధీనం, భక్తి మానవాధీనం, మనిషి మనసాధీనం. అంటే ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఏది కంట్రోల్ చేయాలి? ఫస్ట్ మనసుని కంట్రోల్ చేయాలి. అంతే, మీ మనసుని కంట్రోల్ చేయాలి. మనసుని ఎలా ట్యూన్ చేయాలో మీకు తెలిసింది అనుకోండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.